బండి తోలేటోడే హెల్మెట్ పెట్టుకోవడం కష్టమైతే వెనకాల కూర్చున్న ఆడోళ్ళైనా మగోళ్ళైనా చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలని రూల్ తెస్తే ఎట్లుంటది. మన ఇండియాలో కూడా అట్లాంటి రూల్ అయితే ఉంది కానీ మనోళ్ళు అయితే పాటించరు, పెద్దగా పట్టించుకోరు. కానీ మా హస్బెండ్ వెస్ట్ ఆఫ్రికాలోని గాంబియా అనే కంట్రీలో ఉంటాడు. అక్కడ తనుండే ఏరియాలో మాత్రం కంపల్సరీ బైక్ తోలేటోడైనా వెనకాల కూర్చున్న వాళ్ళైనా కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. పెట్టుకోకపోతే భయంకరంగా ఫైన్లు వేస్తారు. ఆ ఫైన్ కట్టే భయంతోనైనా అక్కడ హెల్మెట్స్ పెట్టుకుంటారు. మీరు ఇక్కడ ఈ వీడియోస్లో ఆ కంట్రీలో చూస్తే మోస్ట్లీ బైక్ రైడ్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని రైడ్ చేస్తారు. టౌన్ బయటికి వెళ్తే మాత్రం, టౌన్ లోపల అంటే ఎగ్జిబిషన్ ఉంది కానీ టౌన్ బయటికి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు పెట్టుకోవాల్సిందే. ఒక్కరు కాదు ఇద్దరు, ముందు వాళ్ళైనా వెనక వాళ్ళైనా పెట్టుకోవాల్సిందే. ఇక మనమైతే హెల్మెట్ పెట్టుకోమంటే డాండ్రఫ్ వస్తుంది, స్వెట్ వస్తుంది, హెయిర్ స్టైల్ పాడైపోతుంది అని స్టైల్కి అస్సలు హెల్మెట్ పెట్టుకోం కదా. ఇండియాలో ఉన్నప్పుడు మా ఆయన కూడా అట్లనే ఫీల్ అయ్యండి. ఇప్పుడు మాత్రం తప్పట్లేదు. మొన్న వాళ్ళ దోస్తుకి దావత్ తీయడానికి బయట ఊరికి వెళ్ళిండు కదా, అప్పుడు చూడండి టేబుల్ పైన 2 హెల్మెట్స్ ఉన్నాయి. సచ్చినట్టు ఈయన వాళ్ళ కొలిగి ఇద్దరు హెల్మెట్స్ తీసుకొని వెళ్ళి మరి దావత్ చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చినారు. అది కథ.